చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మనందరం కూర్చుని మన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆ బాధ్యత ఇక్కడున్న నాయకులందరిపైన ఉంది. కూటమి ధర్మాన్ని అందరం కలిసికట్టుగా కాపాడుకోవాలి. అహంకారం మనకు వద్దు. అహంకారం వస్తే ఏమవుతుందో మనందరం చూసాం. 151 స్థానాలు 11 అయినాయి. ఇది మనందరం గుర్తుపెట్టుకొని ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం, ప్రజలకి అండగా నిలబడదామని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. ప్రజాప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూసాం, ఒక గుజరాత్, ఒక ఒరిస్సాలో వరుసగా ఒకే ప్రభుత్వ అధికారంలోకి వచ్చగల ఎంత అభివృద్ధి చెందినాయో. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి, పెద్ద ఎత్తున రోడ్లు వేసుకున్నారు, కరెంట్ ఛార్జీలు తగ్గించుకున్నారు, ముందరికెళ్ళారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ ప్రభుత్వం, దాని తర్వాత గొడ్డలి పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎంత నష్టపోయామో మనందరూ తెలుసు. దయచేసి ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం కొనసాగింపు అనేది ఎందుకు అవసరమో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి చెప్పాలని ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను కోరుకుంటున్నాను. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, ఎన్డీఏతో వికాసం, గొడ్డలి పార్టీతో విధ్వంసం. గొడ్డలి పార్టీ రాష్ట్రానికి హానికరమని మనం తొక్కిన ప్రతి గడపకి చెప్పాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర